లక్షలాది మంది పోటెత్తే మేడారం జాతరలో చిన్న పిల్లలు వృద్ధులు తప్పిపోకుండా వాళ్ల చేతులు పట్టుకునేవారు. కానీ ఇప్పుడు భక్తులు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇస్తోంది అధికార యంత్రాంగం. మేడారం జాతర చరిత్రలోనే తొలిసారిగా క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ విధానాన్ని అమలు చేస్తోంది. పోలీసు శాఖ వినియోగిస్తున్న ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. తెలంగాణ కుంభమేళగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అధికార యంత్రాంగం ఈసారి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుంది. గతంలో మేడారం జాతరకు వచ్చి కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకునే కుటుంబాలు అక్కడి నుంచి లక్షలాది మంది నుంచి సురక్షితంగా బయటకు రావాలంటే ఒక ప్రహసనంగా మారేది. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా భక్తులకు భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అధికార యంత్రాంగం. ఇందులో భాగంగానే ఈసారి సరికొత్త ఒక సిస్టమ్ను మేడారం జాతరలో తొలిసారిగా అమలు చేస్తున్నారు అధికార యంత్రాంగం. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిటిఎంఎస్ చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, ఈ సిస్టమ్ను ప్రత్యేకంగా ఈసారి తొలిసారిగా మేడారం జాతరలో అమలు చేస్తున్నారు. గతంలో శబరిమలలో ఒకసారి ఈ సిస్టమ్ను అమలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించడంతో ఈసారి తొలిసారిగా మేడారం మహాజాతరలో ఈ సిస్టమ్ను అవలంబిస్తున్నారు, అనుసరిస్తున్నారు. ఈ సిస్టమ్ ఏంటి అంటే మేడారం జాతరకు వచ్చే చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు, పెద్దలు, అదేవిధంగా మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు ఎవరైనా కూడా జాతరలో ఒకవేళ తప్పిపోతే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని చేరేలాగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ సిస్టమ్ సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఈ సిస్టమ్ అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని ప్రధాన ఎక్కడైతే మేడారం జాతరకు భక్తజనం ఎక్కువగా పోటెత్తే సందర్భం ఉందో అక్కడి నుంచి ఆయా చోట్ల ఈ ప్రత్యేకమైన సిటిఎంఎస్ సిస్టమ్ను అనుసరిస్తున్నారు, అవలంబిస్తున్నారు. హన్మకొండ, వరంగల్, ఇక్కడ అదేవిధంగా ఉప్పల్, ఎంజీబీఎస్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంతని, ఏటూరు నాగారం, కాటారం ఈ ప్రాంతాల్లో ఈ సిస్టమ్ని ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిస్టమ్ కోసం ప్రత్యేకంగా విద్యార్థులు స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైగ్రీవాచారి మైదానంలో కూడా ఈ సిస్టమ్ను ఇస్తున్నారు. దీనికి మనం ఒక ట్యాగ్ను కూడా చూడవచ్చు. ఈ ట్యాగ్ను చిన్నపిల్లలకు, అదేవిధంగా వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు అందిస్తూ ఈ ట్యాగ్ ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ వివరాలను కూడా పూర్తి స్థాయిలో ఇందులో పొందుపరుస్తారు. వాళ్ళ పేర్లు, అదేవిధంగా తల్లి పేరు, మొబైల్ నెంబరు, చిరునామా, పోలీస్ కంట్రోల్ నెంబర్ కూడా ఇందులో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం. ఏం చేస్తున్నారు ఇక్కడ వాలంటీర్గా ఎన్ఎస్ఎస్గా చేస్తున్నాం. ఇంకా చిన్నపిల్లలకి ఇంకా వృద్ధులకి అవసరమయ్యే వాళ్ళు ఒకవేళ మిస్ అయినా కానీ వాళ్ళకి ఈ ట్యాగ్స్ ద్వారా వాళ్ళు ఎవరైనా స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్ అన్నీ ఉంటాయి. సో దాని ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. ఈ నెంబర్, ఈ పైన నెంబర్ రాస్తే వాళ్ళు ఎక్కడున్నారో మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా దీన్ని స్కాన్ చేసి చూడొచ్చు. పిల్లలు ఎక్కడున్నా, ఏం చేస్తున్నారు, ఇలా తప్పిపోయినా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి నేమ్, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్. ఇంకా ఫోన్స్ ఉంటాయి కదా, గూగుల్ ఆన్ చేసి స్కానర్ ఉంటుంది కదా, లెన్స్, అది ఒకవేళ ఆన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్, ఒకవేళ స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళవి తెలుస్తాయి. అన్ని ఫోన్ నంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అడ్రస్, వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు అన్నీ తెలుస్తాయి. అంటే 10 years బిలో ఉన్న వాళ్ళకి మేము ట్యాక్స్ ఇస్తాం. 10 years బిలో ఉన్న వాళ్ళకి, 50 years పైన ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకు ఎంత ఫోన్ నంబర్స్ గుర్తుపెట్టుకునే ఇది ఉండదు కదా. అయితే వాళ్ళకి ట్యాగ్ వేస్తే ఆ ట్యాగ్స్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎవరైనా వాలంటీర్స్ ఉంటారు, ఇక్కడ కాకుండా మేడారంలో ఎవరైనా వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ దగ్గర పోతే వాళ్ళు స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి క్యూఆర్ కోడ్లో డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ డీటెయిల్స్ ఉంటే ఫోన్ నెంబర్ వస్తుంది. ఫోన్ వాళ్ళ గార్డియన్కు ఫోన్ పోతుంది. ఇంకా కంట్రోల్ రూమ్కి కూడా ఆ మెసేజ్ పోతుంది. అట్లా వెంటనే గుర్తుపట్టుకొని తెచ్చుకుంటారు. మేము ఎంటర్ చేస్తున్నాం వాళ్ళ నేమ్స్, ఇంకా ఏజ్, వాళ్ళు ఎక్కడ ఉంటారో అడ్రస్ అవన్నీ ఎంటర్ చేస్తాం. అంతే. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అరౌండ్ ఒక 15 మెంబర్స్ ఉన్నాం. మేము ఇక్కడ 15 మెంబర్స్ ఉన్నాం. ఇది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాం కదా, ఈ ట్యాగ్ చేసి ఇది స్కాన్ చేస్తే మాత్రము గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ ఏదైనా స్కానర్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అంతే.
ఈ సిటిఎంఎస్ సిస్టమ్ ద్వారా దాదాపు 50,000 మంది వరకు ట్యాగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అధికార యంత్రాంగం కూడా పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. ప్రతి ఆ జాతర కేంద్రాలు ఎక్కడైతే తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేశారో ఆ బస్టాండ్ల వద్ద ప్రత్యేకంగా ఇటువంటి కరపత్రాలను కూడా భక్తులకు పంచుతున్నారు. ఈ ట్యాగుల విశిష్టత అదేవిధంగా ట్యాగుల వినియోగం మీద కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ నిరక్షరాస్యులు తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఒక ఫోన్ నెంబర్ ఈ ట్యాగ్ సంబంధించి ఎవరైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఇంకా వికలాంగులు కానీ ఉన్నారో వాళ్ళతో పాటు వచ్చిన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళను ఒకవేళ తప్పిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ కుటుంబానికి సురక్షితంగా క్షేమంగా అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. సరికొత్తగా ఈ మేడారం మహాజాతరలో తొలిసారిగా ఈ సిటిఎంఎస్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5,000 మందికి ఈ ట్యాగులు ఇచ్చామని, దాదాపు 50,000 మంది వరకు కూడా ట్యాగులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామని సిస్టమ్ సభ్యులు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఇప్పుడు గతంలో కన్నా ఈసారి మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు భద్రతా పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ సురక్షితంగా వనదేవతలను సందర్శించుకొని మళ్ళీ అంతే సురక్షితంగా ఇళ్లకు వెళ్ళేగా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కొంత కుటుంబాలే తరలి వచ్చేది వనదేవతల సందర్శనకు. వచ్చిన సమయంలో కొంతమంది తప్పిపోవడం, వాళ్ళని వెతుక్కోవడం లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి మాత్రం ఎటువంటి ఇబ్బందులు తప్పిపోవడం లాంటి ఇబ్బందులు అస్సలు ఉండవని చెప్పి పోలీస్ శాఖ మాత్రం భక్తులకు భరోసా ఇస్తుంది. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, మేడారం నుంచి.